విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, అటవీ సంపద క్రమంగా అంతరించిపోతూ ఉంది. భూగర్భ జలాల కొరత తీవ్రమైపోయింది. వర్షపాతం చాలా తగ్గిపోయింది. కరువు కరాల నృత్యం చేస్తూ ఉంది. దీంతో ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. మన దేశంలో 48 మిలియన్ల ప్రజలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఓజోన్ పొర దెబ్బతినటం, భౌగోళిక ఉష్ణోగ్రత పెరగటం వల్ల 70% జీవరాశుల మనుగడ ప్రమాదంలో పడింది. మనం చేసే అర్ధరహిత జన్యుశాస్త్ర ప్రయోగాలు కొన్నింటి వల్ల 75% వైవిధ్యమైన విత్తన సంపద అంతరించిపోయింది. 350 మిలియన్ల మంది ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు. 75% మత్స్య సంపద మన అత్యాశ వల్ల కోల్పోయాం. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మనకు తెలియని మరికొన్ని విషయాల గురించి చెప్పుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈరోజు మనం వచ్చేసాం లోవర్ ట్యాంక్ బండ్ దోమల్గూడలో ఉన్న శ్రీ గాయత్రి లక్ష్మీనారాయణ పర్ల్స్ అండ్ జ్యువెల్స్ కి. ఇక్కడ జెమ్స్ లో లేటెస్ట్ వెరైటీ సెట్స్ ఏమున్నాయో ఓ లుక్ చేద్దాం. హలో శివారెడ్డి గారు. హాయ్ అండి. జెమ్ సెట్స్ లోని లేటెస్ట్ వెరైటీస్ ఏమున్నాయండి? దాంట్లో వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుందండి. ప్లెయిన్ గా ఉంటాయా? అంటే కలర్స్, ప్లెయిన్ కలర్స్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి మీకు కెంపులు అంటారండి. వీటిని కెంపులు అంటారు. అవునండి. ఈ రుబీస్ అవి మనకు కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి, డార్క్ కలర్ లో ఉంది. అవునండి. 2-3 కలర్స్ వస్తాయి ఇందులో. అందులో వచ్చేసి సిలాన్ మైన్స్ అని ఒకటి వస్తుంది, సౌత్ ఆఫ్రికా మైన్స్ ఒకటి వస్తుంది. 2-3 మైన్స్ అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చేవి ఒక్కొక్క షేడ్ గా ఉంటాయి. ఓకే, అలాగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి స్టెప్స్ కావాలంటే మనం అన్ని స్టెప్స్ చేసుకోవచ్చు. ఇది కోబ్రా కలర్ అంటారండి. కోబ్రా కలర్ అంటే డార్క్ కలర్స్. ఇందులో వచ్చేసి మీకు సౌత్ ఆఫ్రికా నుంచి ఇది వస్తుందండి. ఇది అక్కడ డార్క్ కలర్ రూబీ అంటారు. ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళు మీ దగ్గర కొంటూ ఉంటారండి ఇలాంటివి? అందరూ మిడిల్ ఏజ్ నుంచి అందరి ఏజ్ వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎవరి టేస్ట్ బట్టి తీసుకుంటారు. టీనేజర్స్ కూడా బాగా తీసుకుంటారు. టీనేజర్స్ కూడా తీసుకుంటారు. ఈ సారీస్ మీద బాగుంటాయి కదండి? చాలా బాగుంటుందండి. పార్టీ వేర్ కోసం చాలా బాగుంటుంది, చాలా అందంగా. అందులో షైనింగ్ ఉంది కాబట్టి పార్టీస్ లో, నైట్ పార్టీస్ లో ఇంకా రిఫ్లెక్షన్ బాగా వస్తుందండి ఇందులో. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మన క్యారెట్ వైజ్ వస్తుంది. పర్ క్యారెట్ ఎలా మన గోల్డ్ ఎలా క్యారెట్ వస్తుంది, ఇలా పర్ క్యారెట్ వైజ్ వస్తుందండి. అంటే అప్రాక్సిమేట్లీ ఇలాంటివి తీసుకుంటే ఎంత కాస్ట్? మీకు ఈ స్ట్రింగ్ వచ్చేసి 2,000 to 3,000 ఇన్ బిట్వీన్ పడుతుందండి. ఒక స్ట్రింగ్ వచ్చేసి 4 స్ట్రింగ్ వచ్చేసి మీకు దాన్ని బట్టి ఓకే, స్ట్రింగ్ బట్టి దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. 12,000 కి 4 స్ట్రింగ్స్ ఇలా పడుతుంది అనుకోండి. ఓకే. దీన్ని వచ్చేసి ఎమరల్డ్ అంటారండి. ఎమరల్డ్స్ మామూలుగా ఎమరల్డ్స్ కొంచెం డార్క్ కలర్ లో ఉంటే ఇది కొంచెం లైట్ కలర్. ఇది రౌండ్ కాదు, ఏది కాదు, అదొక రకమైన కట్ వచ్చింది. కటింగ్ అంటారు వీటిని. ఇది కటింగ్ బీడ్స్ అంటారు. ఓకే, అంటే మామూలుగా రౌండ్ గా లేవు, ఇది డైమండ్ కటింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చింది. అన్ఈవెన్ షేప్ లో ఉంది. ఇది చాలా జెన్యూన్ ఉంటుంది. ఇది ఎమరల్డ్ లో ఎంత లైట్ కలర్ తీసుకుంటే అంత జెన్యూన్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయి కాబట్టి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్ సెట్ కూడా ఇచ్చారు. మీరు ఇయర్ రింగ్స్ అంటే మీరు డిఫరెంట్ గా మీరు ప్లెయిన్ గా యూజ్ చేసుకుంటే వేర్ చేసుకొని, అంటే ఓన్లీ సింగిల్ గా ఈ చైన్ ఒకటి వేసుకోవచ్చు. బాగుంటుంది. లైట్ కలర్స్ ఎంత బాగుంటాయి అంటే అదే నైట్ టైం వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. షైనింగ్ ఉంది, బాగా వస్తుంది. ఇంకా ఈ సెట్ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 4,000 to 5,000 మధ్యలో ఉంటుందండి. 4,000 to 5,000 మధ్యలో ఉంటుంది. సో వీటిని ఏమంటారండి? వీటిని వచ్చి బ్లూ సఫైర్ అంటారండి. బ్లూ సఫైర్ అంటే మన తెలుగులో వచ్చేసి నీలం అంటారు. నీలం అంటే జనరల్ గా రింగ్ లో స్టోన్ వేసుకుంటారు, కానీ మెల్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా కలర్ కొంచెం లైట్ అక్కడక్కడ, కొంచెం డార్క్ అక్కడక్కడ కనిపిస్తుంది. అవునండి. ఇదంతా జెన్యూన్ కలర్. ఇది ఏ కంట్రీలో దొరుకుతుందండి? ఇది కూడా సిలాన్ మైన్స్ అంటారు. శ్రీలంక మైన్స్ కూడా అవునండి. ఇది వచ్చేసి మీకు రింగ్ లో వేసుకున్నట్టు మరి క్యారెట్ వైజ్ అలా యూజ్ చేసుకోకుండా రాశి బట్టి పార్టీ వేర్ ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 1 స్ట్రింగ్ వచ్చేసి మీకు 5,000 to 6,000 మధ్యలో ఉంటుంది. ఓ, అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. అంటే 4 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్మోస్ట్ 24. జెమ్స్ లో అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ అంటే ఇదే ఉంటుంది. 24,000 వరకు ఆల్మోస్ట్ అక్కడ వరకు ఉంటుంది. ఓకే, ఇదేంటి కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ లోని? అవునండి, ఇదంతా మల్టీ కలర్ అంటారు. రాంబో షేడ్ అంటారు వీటిని. జెమ్స్ లో రాంబో షేడ్ అంటారు వీటిని. రాంబో షేడ్. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మనకి రెడ్ కలర్, yellow, గ్రీన్, బ్లూ, ఆ కలర్స్ లో మళ్ళీ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ బ్లూ, అన్ని షేడ్స్ వస్తాయండి. అండ్ ఇన్ని షేడ్స్ వచ్చినా సరే మనకు ఒక డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న రెడ్డిష్, ఇక్కడ రెడ్ గా, ఇక్కడ బ్లూ, పర్టికులర్ దాన్ని డిజైన్ చేస్తారు. చాలా బాగుంది. ఇదంతా బాగా ఇంపార్టెంట్. ఇదైతే అసలు ఏ సారీ మీదకనే వేసుకోవచ్చు, ఏ డ్రెస్ మీదకనే వేసుకోవచ్చు. మల్టీ కలర్ కాబట్టి అన్నిటిపైన వేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మీరు కాంబినేషన్ వచ్చేసి మళ్ళీ ఎమరల్డ్, సఫైర్ వచ్చేసింది, రూబీ వచ్చింది, కనక పుష్కరాగం వచ్చింది. దాంట్లో అంతే మళ్ళీ సిలాన్ మంచిది, సఫైర్, అన్ని రకాల స్టోన్స్ అంటే ఒకటి
నవరత్నాలు కొనుక్కుంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర. మరి దీనికి ఇయర్ రింగ్స్ ఎలాంటివి పెట్టుకుంటే బాగుంటుందండి? మామూలుగా ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, దీనిపైన మల్టీ కలర్ కాబట్టి గ్రీన్ పెట్టుకోవచ్చు, రెడ్ ఏదైనా పెట్టుకున్నా అయిపోతుంది. ఓకే, సో మరి ఈ సెట్ కాస్ట్ ఎంత ఉంటుంది మీకు? ఇది వచ్చేసి ఈ స్ట్రింగ్ వచ్చేసి 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈచ్ స్ట్రింగ్ 3000 అన్నారు. ఇందులో ఏమో ఆల్మోస్ట్ మనకి 7 to 8 స్ట్రింగ్స్ పడతాయి కదా? 6 to 7 స్ట్రింగ్స్ ఉంటాయి. 6 to 7 స్ట్రింగ్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంత పెద్దది వేసుకోవచ్చు, ఎంతంటే చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి రేట్ కూడా వ్యారీ అవుతుంది. ఓకే, సో మరి ఇది మల్టీ కలర్స్ కాబట్టి మనం ఏ డ్రెస్సెస్ సారీస్ మీదనే వేసుకోవచ్చు, అండ్ స్ట్రింగ్స్ కూడా మనకు కావాల్సిన స్ట్రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి ఈ సెట్, మల్టీ కలర్స్ కదా, బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఒక డిజైన్ మేడం. ఇది వచ్చేసి మీకు అగైన్ మళ్ళీ రూబీస్ అంటారు, అన్కట్ రూబీస్ అంటారు. అన్కట్ రూబీస్ అంటారు. ఇదంతా ఓవల్ షేప్ లో వచ్చేస్తుంది. దీని మళ్ళీ మీరు డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు, డ్రాప్ లాగా సంథింగ్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కావాల్సిన ఇలా వేసుకోవచ్చు, తర్వాత ఇంకొకలా యూజ్ చేసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ ముచ్చాలేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే గోల్డ్ మనం మార్చుకోవచ్చు, స్టైల్ మార్చుకోవచ్చు, ఎందుకంటే స్టోన్ ఎప్పుడు పాడవు. ఇలాంటివి ఇయర్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది 2 లైన్స్ వచ్చిందండి, కావాలంటే మనకి ఇంకా ఎక్స్ట్రా లైన్స్ ఇస్తారా? ఎక్స్ట్రా ఏంటంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్నగా వచ్చాయి, మీడియం సైజ్. ఇది టేపర్ అంటారు, గ్రేడియేషన్ అంటారు. గ్రేడియేషన్ అంటే మీకు బిగ్ టు గో స్మాల్ అవుతుంది. సో ఈ సెట్స్ అన్ని ఇలాగే వస్తాయి. అన్కట్. ఇది స్ట్రింగ్ ఎంత కాస్ట్ ఉంటుందండి? ఇది వచ్చేసి మీకు 3000 పడుతుందండి. ఓకే, 2 స్ట్రింగ్స్ కాబట్టి 6000 రూపీస్ లో ఉంటుంది. బాగుందండి, అంటే మరూన్ కలర్ కి సంబంధించిన సారీస్, రెడ్ కలర్ సారీస్ మీద వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇదేంటండి డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి? ఇది వచ్చేసి మీకు క్యూబిక్ జర్కానీ అంటారండి. క్యూబిక్ జర్కానీ. ఓకే, ఇది వచ్చేసి ఇది కూడా ఒక రకమైన స్టోన్, సెమీ ప్రీషియస్ స్టోన్. ఇది నాట్ ప్రీషియస్. ఇందాక చూసింది మనం ప్రీషియస్ స్టోన్ చూసాము, ఇది సెమీ ప్రీషియస్ స్టోన్. అంటే ఫ్యాన్సీగా వేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు 2-3 స్ట్రింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ టైప్ లో 2 స్ట్రింగ్స్, డైలీ వేర్ కోసం 2 స్ట్రింగ్స్, 4 స్ట్రింగ్స్. ఇక్కడ మనకి బ్లాక్, క్రీమ్, ఆరెంజ్, రెడ్, పర్పుల్ కలర్ అలాగా అన్ని వచ్చేసి ఆల్ కలర్స్, రెయిన్బో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అన్నిటిపైన మ్యాచ్ అవుతుంది కూడా. గో ఫర్ ఎవ్రీ డ్రెస్. ఇవి నాన్ ప్రెషియస్ స్టోన్స్ అన్నారు కదండి, మరి వీటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ స్ట్రింగ్ కాస్ట్? ఈ స్ట్రింగ్ వచ్చేసి మీకు 600 to 700 బదులు. ఓకే, 600. అంటే ఇందాక మనం చూసిన 1000 ఇదైతే 100 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ గా 4 స్ట్రింగ్స్ కాబట్టి 2400 లో అయిపోతుంది మేడం. అండ్ ఫ్యాన్సీగా వేసుకోవచ్చు, కలర్ఫుల్ గా ఉంది కాబట్టి రకరకాలుగా మనం దేనిపైన వెళ్ళిపోతుంది. దీనికి ఇయర్ రింగ్స్ మనం ఏ కలర్ ఇయర్ రింగ్ అయినా వైట్ స్టోన్ పెట్టుకోవచ్చు, గ్రీన్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇది వచ్చేసి మీకు క్రిస్టల్ బీడ్స్ అంటారు. వీటిని క్రిస్టల్ బీడ్స్, ఇలా నల్ల పూసలా క్రిస్టల్స్ షేప్ కూడా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. ఈ షేప్ కూడా అలాగే ఇది కూడా వచ్చేసి మల్టీ కలర్ఫుల్, పింక్, బ్లూ, గ్రీన్, రెడ్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ ఉంటుంది బాగా. ఇది చాలా బాగుందండి, ఫుల్ షైనింగ్ తోటి. ఇది కూడా నాన్ ప్రెషియస్ స్టోన్స్. ఇది కూడా దీని కాస్ట్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. ఇందాక సీజర్ చూసాం, పెద్దవాళ్ళు అలా వేసుకుంటే పిల్లలకి వేయొచ్చు, పోయినా కొంచెం లెస్ కాస్ట్ కాబట్టి. అందుకే దీని వచ్చేసి దీని కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో స్ట్రింగ్ అయిపోతే మీ దగ్గర తీసుకొస్తే మళ్ళీ రీపేష్ అయిపోతుంది, రీమేక్ అవుతుంది. సో ఇవన్నీ పడిపోకుండా జాగ్రత్తగా మనం పేపర్ లో సేవ్ చేసుకొని ఎప్పుడైనా చేసేయచ్చు. మీకు ఇదే సేమ్ షీట్ చేసేయచ్చు. ఇదెంత ఉంటుందండి ఈ సెట్ కాస్ట్? వచ్చేసి మీకు ఈ స్ట్రింగ్ వచ్చేసి 300 ఉంటుందండి. సో ఈ సెట్ ఒకటి తీసుకుంటే మల్టీపర్పస్ రకరకాల డ్రెస్సెస్ మీద యూజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు, డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా వెరైటీ వస్తాయి, ఇంకా సెట్స్ లో కూడా చాలా వెరైటీ వస్తుంది. సో ఇంత మంచి బ్యూటిఫుల్ సెట్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి మణిక గారు. సో సకలు చూసారు కదా, జెమ్ సెట్స్ లోని కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా సెట్స్ అన్ని కూడా. మరి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాపింగ్ చేసేసేయండి. మరి ఇది ఇవాల్టి షాపింగ్ సరిగమలు. మరొక కలర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.